తెలంగాణ ప్రభుత్వం పేదల సొంతింటి కలను నిజం చేసేందుకు ఇందిరమ్మ ఇళ్ల పథకం అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రజాపాలన దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారులను L1, L2, L3 కేటగిరీలుగా విభజించి ప్రస్తుతం L1 కేటగిరీలో ఉన్న వారి ఇళ్ల నిర్మాణానికి లబ్ధిదారుల ఖాతాలో జమ చేస్తున్నారు. మొత్తం 4 విడతల్లో 5 లక్షల ఇంటి నిర్మాణానికి లబ్ధిదారుల ఖాతాలో జమ చేస్తున్నారు. అయితే బిల్లులు చెల్లింపులో ప్రభుత్వం తాజాగా కొన్ని మార్పులు చేసింది. మొత్తం 4 విడతల్లో 5 లక్షల ఇంటి నిర్మాణానికి లబ్ధిదారుల ఖాతాలో జమ చేస్తున్నారు. అయితే బిల్లుల చెల్లింపులో ప్రభుత్వం తాజాగా కొన్ని మార్పులు చేసింది. మొదటి 2, 4 విడతలు మినహా మిగిలిన 3వ విడత బిల్లులు చెల్లింపుల్లో ఈ మార్పులు చేసింది. ఈ విడతలో బిల్లులను వీపీ జీరాంజీ పథకాన్ని అనుసంధానం చేశారు. జాబ్ కార్డు కలిగి ఉన్న ఇందిరమ్మ లబ్ధిదారులకు 90 రోజులు పని కల్పించి ఆ వేతనం డబ్బులను లబ్ధిదారుల ఖాతాలో జమ చేయనున్నారు. తెలంగాణ ప్రభుత్వం ఒక్కో ఇంటికి 5 లక్షలు చెల్లిస్తున్న విషయం తెలిసిందే. పునాది వరకు పూర్తి చేస్తే 1 లక్ష, గోడలు నిర్మించిన తర్వాత మరో 1 లక్ష, స్లాబ్ వేసిన తర్వాత 1.40 లక్షలు, పని పూర్తయిన తర్వాత 1 లక్ష చొప్పున మొత్తం 4.40 లక్షలు చెల్లించనున్నారు. అయితే 3వ దశలో స్లాబ్ వేసిన తర్వాత ఉపాధి హామీ కింద రోజుకి 307 చొప్పున 90 రోజులకు 27,630 చెల్లించనున్నారు. స్వచ్ఛ భారత్ మిషన్ కింద బాత్రూమ్ నిర్మించుకుంటే 12,000, ప్రధానమంత్రి గ్రామీణ ఆవాస్ యోజన కింద మరో 21,000 చొప్పున మొత్తం 60,000ను లబ్ధిదారుల బ్యాంక్ అకౌంట్లో జమ చేయనున్నారు. అయితే గత 2 ఏళ్లుగా ఉపాధి హామీలో కొత్తగా జాబ్ కార్డుల జారీ నిలిచిపోయిన విషయం తెలిసిందే. ఇందిరమ్మ ఇల్లు మంజూరైన వారిలో చాలా మంది జాబ్ కార్డులు లేని వారు ఉన్నట్లు గుర్తించారు. దీంతో వీరు ఈ పథకాన్ని వినియోగించుకోలేని పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో వారికి ప్రత్యేకంగా ఉపాధి జాబ్ కార్డులు జారీ చేయాలని రేవంత్ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు క్షేత్రస్థాయిలో అధికారులు చర్యలు చేపట్టారు. అర్హుల పరిశీలన అనంతరం జాబితాను తయారు చేసి రాష్ట్ర ప్రభుత్వానికి పంపించారు. వీరిలో కొందరికి ఇప్పటికే నూతన జాబ్ కార్డులు మంజూరయ్యాయి. త్వరలోనే మిగిలిన ప్రక్రియ పూర్తి చేయనున్నట్లుగా సంబంధిత అధికారులు వెల్లడించారు.